రామగుండం గోదావరి కని ప్రాంతాల్లో స్థానిక లక్ష్మీనగర్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ వేడుకలు చాలా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ హిందుత్వం కోసం పడేటువంటి కష్టాలను, శివాజీ మహారాజ్ చేసినటువంటి పోరాటాలను, ప్రాణత్యాగాన్ని కూడా వివరించారు. మనమందరం ఐక్యంగా ఉంటేనే మనము మన ఉనికిని, మన భావితరాలను కాపాడుకోగలమని వారు చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా యువకులు పాల్గొని మనకు హిందుస్థాన్ తప్ప మరో దేశం లేదని, మనమందరం మన దేశాన్ని కాపాడుకోవాలని, అందుకు ఐక్యంతో దేశభక్తితో కలిసి ముందుకు సాగాలని, శివాజీ మహారాజ్ ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి, బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, డిప్యూటీ మేయర్ పెళ్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, శ్రీరామోజు మహేష్, లయన్స్ క్లబ్ శ్రీధర్, స్థానిక పెద్దలు, వ్యాపారులు, ఇతర నాయకులు, స్థానిక యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు డిప్యూటీ మేయర్ పార్టీ ఎల్నా గారికి, రమేష్ గారికి, విజయ్ గారికి, సతీష్ గారికి, అలాగే శివాజీ గారికి, మహేష్ గారికి, సమ్మన్న గారికి, తమ్ముడు తిరుపతి గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు సంపత్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శివాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు చరిత్ర తెలిసిన వాళ్ళే చరిత్రలో నిర్మించగలరు అని వారు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం 370 సంవత్సరాల క్రితమే మహారాష్ట్రలో ఒక మరాఠా యోధుడు మరాఠా సంస్థానాన్ని స్థాపించి ఈ దేశమంతా కూడా హిందువులకు సంబంధించింది, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని ఆ రోజు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎంతో మంది చనిపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మొక్కవాని ధైర్యంతో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉన్నదని దేశానికి అందరికీ చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. అలాంటి గొప్ప వ్యక్తి మన దేశంలో, మన పక్క రాష్ట్రంలో పుట్టడం, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అనేక మంది అనేక ఉద్యమాలు చేయడం, ఏ సమస్య తీసుకున్నా ఆ సమస్యను, ఉదాహరణకు తెలంగాణ లాంటి సమస్యను కూడా ప్రతి వాళ్ళు కూడా పోరాటాలు చేసి సాధించుకున్న సందర్భాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే శివాజీ లాంటి గొప్ప వ్యక్తి, వారి తండ్రి కూడా ఆయనకు చిన్నప్పటి నుంచి ఈ దేశం మీద ఉన్న ప్రేమ, భక్తి అన్ని కూడా నోరిపోసి ఇతర దేశాల నుంచి వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఎవరైతే కలలు కన్నాడో వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్ళిలో ఆ ముందుకెళ్ళిన తరుణంలో వేల మంది మరణించినా కూడా ఎక్కడ కూడా మొక్కమోని ధైర్యంతో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ గారు. ప్రతి సంవత్సరం కూడా మన మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది ఇక్కడ ముందుకెళ్తున్న సందర్భం మన అందరం కూడా గమనిస్తా ఉన్నాం. దానిలో భాగంగా చివరి సంవత్సరం జరిగిన చౌరస్తాలో పెద్ద ఎత్తున మీటింగ్ కూడా మీరందరూ కూడా చేయడం జరిగింది. కార్యక్రమాలకు విశేష హిందూ బంధువులందరికీ మరియు నాయకులకి అక్కడి గారందరికీ కూడా ఈరోజు శివాజీ మహారాజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు శివాజీ మహారాజ్ అంటే ఈరోజు సూర్యుడు ఉదయిస్తూ కూడా గుర్తు చేస్తున్నారు. ఈ రోజు ఒక మహనీయుని పుట్టినరోజు ఉంది అని చెప్పేసి కోటి ఆశల ప్రజలకు మన ఆశా జ్యోతి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన కోటి ఆశల ఇవి ఛత్రపతి శివాజీ గారిని, అంటే హిందూ ధర్మం కోసం, దేశ ధర్మం కోసం పోరాడిన వ్యక్తిలో ఆయన చాలా కీలక పాత్ర ఉన్నది. అలాంటి ఒక సింహాసన వారసత్వం లేకుండా కూడా ఒక సింహాసనాన్ని ఏర్పరచుకొని తన సామ్రాజ్యాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆయన చేసే సేవలను మనం అందరం కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఆయన ఎరుపంటే నాకు భయం లేదు, నా భరతమాత నుదుటిపై సింధూరం కూడా ఎరుపే అని చెప్పి సింహంగా అందించి ఎంతో మందికి కూడా మన ఆదర్శంగా నిలిచిన మన శివాజీ మహారాజ్ కి మరొకసారి శివాజీ మహారాజ్ కి
జై అంటూ జై శ్రీరామ్, జై శివాజీ మహారాజ్. చుట్టుపక్కల పుట్టపక్కల ఉంటే జనాలు కనబడుతుంది. ముందు ఛత్రపతి శివాజీ మహారాజు నేర్పించుకోవాలి. ఈ హిందూ ధర్మాన్ని సంఘటితం చేసి యువకుల్లో స్ఫూర్తినిచ్చి రానున్న రోజులలో హిందూ ధర్మ పరిరక్షకులుగా తయారు కావాలని ఆయన ఏదైతే చెప్పబడిందో ఈ రోజు మనం విశ్వసిస్తున్నామనే మాట మన అందరూ మనస్సాక్షిగా నిజమే కదా. ఇంతమంది ఉన్నాం. దాదాపుగా 370 సంవత్సరాల క్రితం మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్ర మొత్తాన్ని కూడా మరాఠా సంస్థానం స్థాపించి ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ మొఘలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహారాష్ట్రకు రాకుండా అనేక పోరాటాలు చేసి ఒక సంస్థానాన్ని స్థాపించడం కాకుండా యోధుల పోరాటాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నామంటే దానికి అలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని మనందరికీ ఎవరైతే ఇక్కడ ఉన్న విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ అందరికీ కూడా నిరంతరం పసి పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా వారి చరిత్రను పాఠాలుగా చెప్తూ మనం అందరం కూడా ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్న సందర్భంగా ఛత్రపతి శివాజీ జయంతిని ఇంత గొప్పగా చేస్తున్న సంఘ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ